హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబర్లు. పుష్ప 2 మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా న్యూ రికార్డ్ ని క్రియేట్ చేసింది. డే 1 ఆల్ ఓవర్ గా 294 crores ని కలెక్ట్ చేసి నెంబర్ 1 ఇండియన్ ఫిలిం గా ముద్ర వేసుకుంది. ఈవెన్ దో టికెట్ రేట్స్ హైక్ చేసుకొని ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేయడం ఈజీనే ఐ బిలీవ్. కానీ ఇప్పటి నుంచి పాన్ ఇండియన్ అండ్ బిగ్ ఫిలిమ్స్ కి ఉండబోయే హైక్స్ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. బాహుబలి మూవీ తక్కువ హైక్స్ తోనే 1800 crore మార్క్ ని సెట్ చేసింది. సో ఇప్పుడు పుష్ప 2 ఆ 2000 crore మార్క్ దాటితేనే ఆడియన్స్ ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది అని నమ్మేలా ఉన్నారు. అండ్ అది ఫ్యాక్ట్. సో ప్రొడ్యూసర్స్ ఓవర్ బిజినెస్ చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ ఓవర్ బిజినెస్ చేసిన హైక్స్ రీజనబుల్ గా ఉంచుకున్నా సరిపోయేది. దీని వల్ల మూవీ లవర్స్ కూడా సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ టైం బిగ్ మూవీస్ మీద హైక్స్ తగ్గిస్తేనే బెస్ట్ ఏమో. ఇంకా ఈ టాపిక్ పక్కన పెడితే ఆడియన్స్ మూవీలో నెగిటివ్ వైబ్ చూపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ పార్ట్ కూడా ఇలానే స్టార్ట్ అయింది అనుకోండి. కానీ మూవీలో క్రింజీ మూమెంట్స్ ఉన్నాయి అన్నారు. అలా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. సో మూవీలో ఓవర్ ద టాప్ నాచ్ 2-3 సీన్స్ ఉన్నాయి. కానీ వాటి పట్టుకొని మూవీ అంతా ఏదోలా ఉంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ని సుకుమార్ గారు బాగా డెవలప్ చేశారు. కానీ కొంతమంది క్యారెక్టర్ ని చెడగొట్టినట్టు అనిపించిందంట. ఇన్ఫాక్ట్ ఫేస్ ఆఫ్ సీన్స్ ని పర్ఫెక్ట్ గానే స్ట్రెచ్ చేశారు. కాకపోతే అది ఆడియన్స్ కి ఈజీగా ఎక్కలేదు. పార్ట్ 1 లో కూడా క్లైమాక్స్ లో ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్ కి ఆడియన్స్ ఫస్ట్ నెగిటివ్ వేలో తీసుకున్నారు. కానీ నెమ్మదిగా ఆ సీన్ ఒక ఐకాన్ సీన్ గా రిజిస్టర్ అయింది. అలాగే సెకండ్ పార్ట్ లో కూడా ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ తగ్గి సుకుమార్ గారు ఇంటర్వల్ బ్యాంగ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. ఎవరేమన్నా సరే నాకు మాత్రం ఆ పర్టికులర్ సీన్ నాకు నచ్చింది. ఈవెన్ దో ఇద్దరి మధ్య పెద్దగా వార్ తగ్ లాంటిది లేదు. కానీ సెకండ్ హాఫ్ పే ఆఫ్ కి పర్ఫెక్ట్ సెటప్ అని నేను బిలీవ్ చేశా. కిసిక్ సాంగ్ కి ఆడియో కొంచెం డిసప్పాయింట్ చేసినా థియేటర్ లో సాంగ్ కి ఫ్యాన్స్ బాగా వైబ్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ఊ అంటవ సాంగ్ ని ఈ కిసిక్ సాంగ్ మ్యాచ్ చేయలేకపోయింది అనిపించింది. ఇన్ఫాక్ట్ శ్రీలీల గ్లామర్ అండ్ సాంగ్ మంచి కిక్ ఇచ్చిన ఊ అంటవ సాంగ్ కి మాత్రం మ్యాచ్ అవ్వలేకపోయింది అనిపించింది. శ్రీవల్లి క్యారెక్టర్ కి అప్రిషియేషన్స్ పడుతున్నాయి భయ్య. యాక్చువల్లీ పార్ట్ 1 లో శ్రీవల్లి క్యారెక్టర్ కి కొంచెం రెస్పాన్స్ తగ్గింది. కానీ పార్ట్ 2 లో మాత్రం శ్రీవల్లి క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ గా ఫ్యూ సీన్స్ లో రష్మిక యాక్టింగ్ పర్ఫెక్ట్ గా డెలివర్ చేసింది. సుకుమార్ గారు క్యారెక్టర్ ని బాగా డెవలప్ చేశారు. కాకపోతే రొమాంటిక్ సీన్స్ లో కొంచెం ఓవర్ ద టాప్ నాచ్ వెళ్లారు అని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇవి అన్ని పక్కన పెడితే మెయిన్ సీన్స్ జాతర సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ టాప్ నాచ్ కాదు. అసలు ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. సుకుమార్ గారు టేకింగ్ కి అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ అంతే. అల్లు అర్జున్ గారు ఓవరాల్ మూవీలో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఈ 2 సీన్స్ కి మాత్రం అల్లు అర్జున్ గారు తన స్థాయి దాటేసి కుమ్మేశారు. స్పెషల్ గా 2 సీన్స్ కోసమైనా మళ్ళీ నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పలేదు అనిపించింది. సో అది మ్యాటర్. మూవీ బాగుంది. కాకపోతే హైక్స్ తగ్గించుకొని మూవీ రిలీజ్ చేసి ఉంటే ఈ నెగిటివ్ వచ్చేది కాదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.